రామాయణ కిష్కింధాకాండలో 19th సర్గ. ఇక్కడ వాలి నేల కూలిన వార్తను తెలుసుకుని దుఃఖానికి లోబడిన తార అంగదుడిని తీసుకుని ఆ ప్రదేశానికి వస్తుంది. అక్కడ వానరులేమో యోధులు భయపడిపోయి పారిపోతుంటే వాళ్ళని పారిపోవద్దని చెప్తుంది. తన భర్త ఒక స్థితిని చూసి విలపిస్తూ ఉంది తార. సవానరమహారాజः శయానः శరవిక్షతः ప్రత్యుక్తో హేతుమద్వాక్యేహ నోత్తరం ప్రత్యపద్యత. వానరులకు ప్రభు అయిన వాలి శ్రీరాముడొక్క బాణాని దెబ్బకి అలా నేల మీద పడిపోయి ఉన్నాడు. అవసాన దశలో ఇంకా ప్రాణాలు విడిచే స్థితిలో ఉన్నాడు. అక్కడ మళ్ళీ అలాంటి స్థితిలో ఉన్న వాలి ఎలా అయితే రాముడిని నిందిస్తూ మాట్లాడతాడైతే ధర్మబద్ధంగా అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత అర్థం చేసుకుని నేను నిజంగానే చాలా పాపాలు చేస్తున్నాను, అయినా సరే అంటే నాకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు నువ్వు అవన్నీ కూడా అర్థమయ్యేలా చెప్పావు, ధర్మ మార్గంలో నడుచుకుంటున్న వాడివి, పైగా అంత మధురంగా నాకు సమాధానం చెప్పావని ఇంక ఏమీ మాట్లాడకుండా పైగా తన బాధను చెప్పాడు. ఏమని? తార గురించి కానీ రాజ్యం గురించి కానీ బంధువర్గాన్ని గురించి దేని గురించి బాధ లేదు, కానీ నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవా. రాముడు మళ్ళీ ఎలా అయితే సుగ్రీవుడి మీద తన లక్ష్మణుడు భరతుడి మీద ఎట్లాంటి ప్రేమను చూపిస్తున్నాడో అంతే ప్రేమను అలాగే అన్నీ నేర్పించి అంగదుణ్ణి చూసుకోమని నీకే అప్పచెప్తున్నానని చెప్పి ఉన్నాడు. అందుకని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు వాలి. అశ్మభిః ప్రవిభిన్నాంగః పాదపైరహతో వృషం రామబాణేన చక్రాంతో జీవితాంతే ముమోహసః. సుగ్రీవుడు ఇక్కడ రాళ్ల దెబ్బలతో చెట్లతో కొట్టేశాడు. అయితే ఆ దెబ్బలు ఉన్నాయి, పైగా ఇక్కడ రాముడు బాణంతో కూడా ఎర్రగా అయిపోయింది శరీరం, రక్తం అంతా స్రవిస్తూ ఉన్నది. అవయవాలన్నీ కూడా శిథిలమైపోయి అంతలాగా నుగ్గు నుగ్గుగా ఇద్దరు పోటాపోటీగా చేసుకున్నారు. చెట్లతో అవన్నీ తగిలిన దెబ్బలతో గాయపడి ఉన్నాడు. ఇప్పుడు రాముడు బాణంతో మొత్తానికి కింద పడిపోయి ఉన్నాడు. శ్రీరాముడి బాణంతో ఇక్కడ ప్రాణాలు కోల్పోయే అవసాన దిశలో చేరి ఇప్పుడు స్పృహను కోల్పోయి పడి ఉన్నాడు వాలి. సంహార్య బాణమోక్షేణ రామదత్తేన సంయుగే హతం ప్లవగ శార్దూలం తారాసృస్రావ వాలినం. వానర శ్రేష్ఠుడైన వాలి ఆ యుద్ధరంగంలో శ్రీరాముడు ప్రయోగించిన బాణం యొక్క దెబ్బకు గాయపడి పడిపోయి ఉన్నాడు. అందుకని తారకి ఆ విషయం తెలిసి తన బిడ్డని తీసుకుని వెంటనే అక్కడికి వచ్చింది. భర్త మరణించే పైగా తను ఏదైతే బాధకి లోబడుతూనే చెప్పింది, ఈ సమయంలో యుద్ధానికి వద్దు ఎందుకంటే కీడు శంకిస్తుంది, పైగా యుద్ధం చేసి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఇంత త్వరగా ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు మళ్ళీ రాముడితో స్నేహం చేశాడని కూడా విషయాలు తెలిసాయి కాబట్టి రేపు వెళ్ళు ఇప్పుడు వెళ్ళొద్దని పాపం చాలా రకాలుగా చెప్పి చూసింది, కానీ అవి ఏవీ వినలేదు వాలి. అందుకని ఈ వార్త వినగానే వెంటనే ఆవిడ గుండె బద్దలైపోయింది. అంటే తను ఊహించిందే జరిగింది, జరగరాని జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొన ఊపిరితో ఉన్నాడు, ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నాడు వాలి. అందుకుని పాపం చాలా దుఃఖానికి లోబడింది తార. సా సపుత్ర అప్రియం శ్రుత్వా వధం భర్తుః సుధారుణం నిష్పాపాత భృశం త్రస్తా వివిధాత్ గిరిగహ్వరాత్. తనకి భయానికి గురి చేసేది, పైగా బాధకి తీవ్రమైన బాధకి గురి చేసే అటువంటి మాటలు వినిందంటే వాలి అక్కడ నేల మీద ఉన్నాడు, పైగా చివరి దశలో ఉన్నాడు. అందుకని చెలించిపోయింది. వెంటనే తన కొడుకైన అంగదుణ్ణి తీసుకుని ఆ లోపల నుంచి ఆ కక్షలన్నీ దాటుకుంటూ ఆ కొండ గుహల నుంచి మొత్తానికి బయటకి వచ్చింది. ఏ త్వంగద పరివార వానర భీమ విక్రమాః తే సాకర్ము తే సకార్ముకమాలోక్య రామం త్రస్తాః ప్రధుర్వుః. అలా అన్నీ దాటుకుంటూ అక్కడికి వచ్చిన తార అంగదుడిని, పైగా అక్కడ తన వానరులు కొంతమంది అంగదుడితో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా బలశాలురే అయినప్పటికీ కూడా ధనస్సు చేత పట్టుకుని ఉన్న అప్పుడు దాకా విని ఉన్నారు రాముడి గురించి, ఆ పరాక్రమ గురించి. ఇప్పుడు ప్రత్యక్షంగా రాముడిని ఆ ప్రదేశంలో చూసేసరికి పైగా ధనుస్సుని పట్టుకుని ఉన్నాడు. భయానికి లోబడిపోయి వాళ్ళందరూ పారిపోతున్నారు. సాదదర్శ తతస్త్రస్త్రాన్ హరినా పతతో వృషం యుతాధీవ పరిభ్రష్టా మృగా నిహతయూతపాన్.
ఆ జట్టు నాయకుడే. ఇప్పుడు ఎలా అయితే ఎవరిని చూసుకుని అంత బలశాలి అన్ని రకాలుగా ఉన్నవాడు గాబట్టి ఆయన్ని చూసుకొని ఇంతమంది ఇంకా ధైర్యంగా వస్తారు. అలాంటిది ఆ నాయకుడే మరణించాడు. ఇంకా భయానికి లోబడిపోతూ ఉంటారు. ఎలా అయితే ఒక జట్టుని తీసుకెళ్ళే జీవరాశుల గుంపైనా సరే, ఆ నాయకుడు మరణిస్తే ఎలా అయితే మృగాలన్నీ కూడా గుంపులు గుంపులుగా ఎటు పడితే అటు చెల్లాచెదరైపోయి పారిపోతూ ఉంటాయో, అలాగా దీన స్థితిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. వాలి అలా పడిపోవటం చూసి భయంతో వీళ్ళందరూ కూడా అక్కడ వానరులు పారిపోతూ ఉన్నారు. తానువాచ సమాసాధ్య దుఃఖితాన్ దుఃఖితా సతి రామవిత్రాసితాన్ సర్వాన్ అనుబద్ధా నివేశుభిః. ఆ వానరులందరూ కూడా రాముణ్ణి చూసేసరికి ఆయన బాణములు తమను కూడా వెంటాడతాయేమో అని భావించి గడగడ వణికిపోయి ఆ స్థితిలో వారు ఎక్కడ మళ్ళీ మాకేమన్నా అవుతుందేమో అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అలాంటి స్థితిలో వెళ్ళిపోతున్న వాళ్ళని మళ్ళీ సమీపించి తార వాళ్ళని అంత దుఃఖంలో కూడా మళ్ళీ వాళ్ళతో ఇలా చెప్తుంది. వానరా రాజసింహస్య యస్య యూయం పురస్సరాః తం విహాయాసు సంత్రస్తాః కస్మాద్రవద దుర్గతాః. ఓ వానరులారా, మహారాజైన వాలిని మీరందరూ అనుచరులుగా ఉన్నవారు కదా! ఆ స్వామిని ఇలా దిక్కులేని వాళ్ళలాగా వదిలేసి భయపడిపోయి పరుగులెందుకు తీస్తున్నారు అని. రాజ్యహేతోః సా చద్భ్రాతా భ్రాత్రా రౌద్రేణ పాతితః రామేణ ప్రహీతే రౌద్రేః మార్గణిర్దూరపాతిభిః. రాజ్యలోభంతో సుగ్రీవుడు పన్నిన పన్నాగమిది. రాముడితో దూరంగా ఉండి రాముడితో బాణంతో వాలిని పడగొట్టాడు. ఆ తీవ్రమైన బాణాల తాకిడికి ఆ ప్రయోగించటం కారణంగానే ఇలా దెబ్బతిన్నాడు వాలి. అందుకని మీరేవి భయపడవలసిన పని లేదు అని. కపీపత్స్నావచః శ్రుత్వా కపయః కామరూపిణః ప్రాప్తకాలం అవిక్లిష్టం ఊచుర్వచనమంఘనాం. కామరూపులైన ఆ వానరులందరూ కూడా వాలి యొక్క భార్య అయిన తారా చెప్పిన మాటలు వినిన తర్వాత ఆ సమయానికి తగినట్టుగా సమయానుకూలంగా యుక్తియుక్తములు అయిన మాటలు అంటే ఏ సందర్భానికి ఏది మాట్లాడా అంటే ఈ సందర్భానికి ఇది సరైందా కాదా అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ ఆవిడ చెప్పిన దానికి సమాధానం చెప్తున్నారు. జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వ చాంగదం అంతగో రామరూపేణ హత్వా నయతి వాలినం. ఓ దేవి, మృత్యువు శ్రీరాముడు రూపంలో వచ్చి వాలిని హతమార్చేసింది. ఇప్పుడు వాలిని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా నీ కొడుకున్నాడు. నువ్వు మళ్ళీ అక్కడికే వెళితే నీ పుత్రుడైన అంగదు కూడా జీవించి ఉండడు. क्षिप्तान् वृक्षान् समाविद्य विपुलाश्चाशिलास्तथा वाली वज्रसमरैर्बाणैरामेण వినిపాతితః. అందుకే నువ్వు కూడా రక్షించుకోవాలంటే తన్ని తీసుకుని మాతోనే వచ్చేసేయి. వీరుడైన వాలి విసిరిన మహావృక్షాలు పెద్ద పెద్ద శిలలు అవన్నీ కూడా అక్కడే పడి ఉన్నాయి. అభిద్రుతం ఇదం సర్వం విద్రుతం ప్రసృతం బలం అస్మిన్ ప్లవగ శార్దూలే హతే శక్ర సమప్రభే. వీళ్ళిద్దరు ఏవైతే ప్రయోగించుకున్నారో రాళ్ళు వృక్షాలు అవన్నీ కూడా అక్కడే పడి ఉన్నాయి. అయితే ఆ వాలి కూడా అక్కడే పడి ఉన్నాడు. ఇంద్రుడితో సమానమైన శక్తి గల వాలియే పడిపోయి ఉన్నాడు. అందుకుని వానర బలములన్నీ కూడా చెల్లా చెదురైపోయాయి. మేము కిష్కింద వైపుగా వెళ్ళిపోతామని చెప్పి తనని కూడా రమ్మన్నారు. కానీ ఆవిడ చెప్పిన మాటలకి సమాధానం చెప్తూ పరుగులు తీస్తున్నారు. అందుకనే వెళ్ళిపోదాం, నువ్వు కూడా అంగదుడిని తీసుకుని వచ్చేసేయి అని. రక్షతాం నగరద్వారం అంగదశ్చాభిష్యతాం పదస్థం వాలినః పుత్రం భజిష్యంతి ప్లవంగమాః. ముందు మనం కిష్కింధను రక్షించుకోవాలి. ఇప్పుడు ఎలాగో వాలి మరణించేశాడు. ఆయన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు. మిగిలిన వాళ్ళని రక్షించుకోవాలి కాబట్టి కిష్కింధ నగరాన్ని దగ్గరికి వెళ్ళిపోదాం. మీ కొడుకైన అంగదుడికి పట్టాభిషిక్తుడిని చేస్తాం. ఎందుకు ఇప్పుడు రాజు లేడు. వానరులు ఇప్పుడు భయానికి లోబడి ఉన్నారు. రాజు లేని రాజ్యం ఇంకా విచ్చలవిడితనం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అంగదుడికి పట్టాభిషిక్తం చేసేద్దాము. అతడు రాజ్య సింహాసనాన్ని ఆసీనుడై ఉన్న తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని సేవించుకోవచ్చు అని. అథవా అరుచితం స్థానం ఇహతే రుచిరానని
ఆవిశంతి హి దుర్గాని క్షిప్రం అన్యాని వానరాః. అమ్మా! అలా కాకపోతే ఈ కిష్కింధలో నివసించటానికి మాకు ఇష్టము లేదు. అప్పుడు వెంటనే వానరులందరూ కూడా వేరే వేరే వాటిని ఆశ్రయించి ఆ ప్రదేశాలకి వెళ్ళిపోతారు. ఆభార్యశ్చ సభార్యశ్చ సంత్యక్త్ర వనచారిణః లుబ్ధేభ్యో విప్రయుక్తేభ్యః తేభ్యో నస్తు మూలం భయం. వానర్ ప్రభు అయిన వాలి కొంతమంది వానరులు కిష్కింధ నుంచి వెళ్ళగొట్టేశాడు. వారిలో కొందరు వాళ్ళ భార్యల్ని కిష్కింధలోనే ఉంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా అయితే ఈయన మరణించాడని తెలిస్తే వాళ్ళ వాళ్ళ భార్యల్ని తీసుకుని వెళ్ళటానికి వాళ్ళు వస్తారు. లేకపోతే మరికొందరు భార్యలతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయనకి భయపడి భార్యను వదిలేసి వాళ్ళు పారిపోయారు. ఆయన వెళ్ళగొట్టాడు కాబట్టి. ఇప్పుడు ఈయన లేడంటే వాళ్ళని కూడా తీసుకుని అంటే ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళిపోతారు. అల్పాంతరగతానాం తు శ్రుత్వా వచనమంఘనా ఆత్మనః ప్రతిరూపం సా బభాషే చారుహాసిని. భార్యలు ఇక్కడే ఉంచి వెళ్ళిన వాళ్ళేమో ఆ బాధలో ఉన్నవాళ్ళు. అందుకని ఇప్పుడు భార్యల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే పరస్త్రీలంది కోరికతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే సుగ్రీవాది ఇటువంటి వాళ్ళే కొంతమంది ఉన్నారు. అందుకే ఎలా చూసినా సరే నిరంతరము ఈ కిష్కింధ నగరానికి ప్రమాదం పొంచి ఉన్నది. ఆ పొంచి ఉన్న కారణంగా ఇప్పుడు మనము దాన్ని కూడా రక్షించుకోవాలి. అందుకే తార తనకి దగ్గరలో ఉన్న వానరులు చెప్పిన మాటలన్నీ వింది. అవి విని మళ్ళీ తన స్థాయికి తగ్గట్టుగా అందుకే దేశకాల పరిస్థితులు అని చెప్తారు. దేశం మారచ్చు, ప్రదేశం మారచ్చు, పరిస్థితి మారచ్చు. నువ్వు ఎలా ఉన్నావు? కొన్ని కొన్ని ఉంటాయి. ఎలా అయితే ధర్మం. ఆ ధర్మం అన్నది దేశకాల పరిస్థితులకు అనుగుణంగానే ఉండాలి. కాకపోతే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఆ సత్యానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఈ ఎండ కావా, ఈ గొడుక్కి ఇలాగా అన్నట్టుగా మనము వ్యవహరించకూడదు. అందుకని తన స్థాయికి తగ్గట్టుగా వాళ్ళతో అప్పుడు మాట్లాడుతుంది. పుత్రేణ మమ కిం కార్యం కిం రాజ్యేన కిమాత్మన కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తారి నశ్యతి. ఓ వానరులారా, ఓ వానరోత్తముడు మహాత్ముడైన నా భర్త మృతి చెంది ఇక్కడ పడి ఉన్నాడు. నా భర్త పోయిన తర్వాత నాకు పుత్రుడితో పని ఏమి అంటే పుత్రుడు అక్కర్లేదని కాదు, నాకు తనకి సంబంధం లేదని కాదు, అంటే సర్వస్వమైన భర్తే ఇక్కడ పోయి ఉన్నాడు. ఇప్పుడు పోయి ఉన్నప్పుడు మనం మళ్ళీ లెక్కలేసేసుకుని దాన్ని ఇలా చేసుకోవాలి, దీన్ని ఇలా ఇన్ని ఆలోచించరు. అది బాధతో కూడుకుని ఇక్కడ మళ్ళీ తిరిగి రాడు. అందుకని ఈవిడ రాజ్యం గురించి కానీ, మళ్ళీ అధికారం గురించి కానీ ఇన్ని ఆలోచించట్లేదు. అందుకే ఇక్కడ ఉత్తముడు, మహాత్ముడు నా భర్త మృతి చెంది ఉన్నాడు. ఇంకా నాకు రాజ్యం ఎందుకు? నా జీవితమే నాకు ఇష్టం లేదు. నాకు బ్రతకాలన్న కోరికే లేదు. అటువంటప్పుడు నాకు రాజ్యంతో పని ఏమిటి? పాదమూలం గమిష్యామి తస్యేవాహం మహాత్మనః యోऽసౌ రామ ప్రయుక్తేన శరేణ వినిపాతితః. నాకు జీవించాలన్న జీవితం మీద ఆశే చచ్చిపోయింది, నశించిపోయింది. శ్రీరాముడొక్క బాణాల దెబ్బకి నా స్వామి నేల కూలిపోయాడు. ఇంకా మహాత్ముడి పాదాలే నాకు గతి. అంటే ఆయనతో పాటు నేనే వెళ్ళిపోతాను. ఆయన లేనప్పుడు నేనెందుకు ఉండటము? ఏవముక్త్వా ప్రదుద్రామా రుదంతి శోకకర్షితా శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి. ఈ విధంగా తార చెప్పింది. అయితే శోకంలో కృంగిపోయి చేతులతో గుండెలు బాదుకుంటూ తలని కొట్టుకుంటూ దుఃఖంలో ఆవిడ ఉన్నది. ఆవ్రజంతి దదర్శాధ పతిం నిపతీతం భువి హాంతారం దానవేంద్రాణం సమరేష్వనివర్తినాం. అలా పరుగులు పెట్టుకుంటూ ఎక్కడైతే పడిపోయాడో అక్కడికి వచ్చింది. అయితే ఎలా అయితే యుద్ధంలో ఎదిరించి మాయావి అయిన మొదలైన బోల్డు మంది యోధులతో యుద్ధం చేశాడు. అందరినీ కూడా మట్టి కరిపిచ్చేశాడు. విజయాలు తెప్పితే అపజయాలన్నవి తెలీదు వాలికి. అలాంటి తన భర్త ఇప్పుడు భూమి మీద పడిపోయి ఉన్నాడు. తన భర్తను శాశ్వతంగా కోల్పోయింది. క్షేత్తారం పర్వతేంద్రాణం వజ్రానామివ వాసవం మహావాత సమావిష్టం మహామేఘోగనిస్వనం శక్రతుల్య పరాక్రాంతం వృష్టేవో పరతం ఘనం.
ఇంద్రుడు వజ్రాయుధంలాగా వాలి మహాపర్వతాల్ని సైతము కూడా విసిరివేయగలిగిన బలశాలి. వాయువుతో ఉన్నంత వేగం ఉన్నవాడు అంత వేగంతో ఎక్కడికైనా సంచరించగలిగేవాడు. అలాగే మేఘాలంత గంభీరంగా గర్జించగలిగిన వాడు ఇంద్రుడంతటి బలము, పరాక్రమ కలిగి ఉన్నవాడు. ఇప్పుడు ఇలాగా ఏమి అంటే చలనం లేకుండా పడిపోయి ఉన్నాడు. నర్ధంతం నర్ధతాం భీమం శూరం శూరేణ పాతితం శార్దూలేనామిషస్యార్ధే మృగరాజం యథాహతం. అంత భయంకరంగా గర్జించేవాడు సైతం కూడా ఈ వాలి గర్జిస్తే గడగడలాడిపోయేవారు. ఆ మహావీరుడు శ్రీరాముడి చేతుల్లో నేలకి వాలిపోయాడు. మాంసము కొరకై ఒక సింహము మరి ఒక సింహాన్ని మడిచినట్లుగా రాజ్యం కొరకే తమ్ముడైన సుగ్రీవుడి కారణంగానే మరణించాల్సిన గతి కలిగింది వాలీకి. అర్చితం సర్వలోకస్య సపతాకం సవేదికం నాగహేతోహ సుపర్ణేన చైత్యం ఉన్మదితం యథా. సకలలతో అంటే అందరితో పూజింపబడినవాడు, ఎన్నో పతాకాలు కూడా సంపాదించుకున్నవాడు, కీర్తి ప్రతిష్టలు పొందినవాడు, ఎన్నో వేదికలు కూడా శోభాయమానంగా అన్నిటిగా అన్ని రకాలుగా పొందినవాడు, ఘనకీర్తి పొందినవాడు. ఇప్పుడు ఎలా అయితే సర్పము కొరకు గరుత్మంతుడు పడగొట్టినట్టుగా అది శిథిలావస్థలకి చేరినట్టుగా దీనాతి దీన స్థితిలో ఉన్నాడు నా భర్త. అవష్టభ్యా చ తిష్టంతం దదర్శాదనురుత్తమం రామం రామానుజం చైవ భర్తుశ్చైవానుజం శుభా. శ్రీరాముడు తన ధనస్సుతో నా భర్తను నేల మీద పడిపోయేలాగా చేశాడు. అలా ఆయన కూడా ధనస్సు చేతిలో ఉంది. ఇప్పుడు దాకా రాముడు ఆ ధనస్సుని కింద పెట్టేశాడు, ఏమీ చేయకుండా అలా నిలబడి ఉన్నాడు. లక్ష్మణుడు కూడా ఆయన పక్కనే ఉన్నాడు. వాలి తమ్ముడైన సుగ్రీవుడు కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ ఆ తార నిర్మలమైన చిత్తంతో అలా చూస్తూనే ఉండిపోయింది. తానతిథ్య సమాసాధ్య భర్తారం నిహతం రణే సమీక్ష వ్యధిత భూమౌ సంభ్రాంత నిపపాత. ఆమె వాళ్ళందరినీ చూస్తూ ముందుకు సాగిపోయి ఆ యుద్ధభూమిలో పడిపోయి ఉన్న తన భర్తను చూసింది. ఆయన దీన స్థితిని గమనించి గుండెలు పగిలేలాగా శోకంలో అలా నేల మీద పడిపోయి ఏడుస్తూ ఉంది. సుప్త్వేవా పునరుత్థాయ ఆర్యపుత్రేతి క్రోశతి రురోదసా పతిం దృష్ట్వా సంధితం మృత్యుధామభిః. తార నిద్ర నుంచి మేల్కొన్న దానిలాగా మళ్ళీ అంటే ఎంత తీవ్రమైన బాధకి లోబడిందంటే ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళీ స్పృహ కోల్పోయింది. మళ్ళీ లేచింది. మళ్ళీ లేచి గట్టి గట్టిగా ఏడుస్తూ గొగ్గోలు పెట్టేస్తూ ఉంది. ఆమె మృత్యుపాశంలో బంధింపబడిన ఆ చివరి దశలో ఉన్న తన భర్తను చూస్తూ ఇంకా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తామవీక్ష్య సుగ్రీవః క్రోశంతీం కురరీమివ విషాదం ఆగమత్ కష్టం దృష్ట్వా చాంగదమాగతం. అప్పుడు అక్కడే ఇంతలా ఏడుస్తున్న తారక వెంటనే వచ్చిన అంగదుణ్ణి చూసి సుగ్రీవుడు ఇంకా విషాదానికి లోనయ్యాడు. అంటే నిజంగా ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా బంధుప్రీతి అన్నది కూడా ఉంటుంది. ఇది చెయ్యాలని చేసింది కాదు. కాకపోతే గత్యంతరం లేని స్థితిలో ఉన్న కారణంగా చెయ్యవలసి వచ్చింది. అయినప్పటికీ తార అంతలా విలిపిస్తూ ఉంటే, ఇప్పుడు ఆ అన్న కూడా అలా పడిపోయి ఉంటే, అంగదుడు కూడా అక్కడ వచ్చి ఉన్నాడు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, వాళ్ళని చూసేసరికి సుగ్రీవుడికి కూడా బాధొచ్చేస్తుంది ఇంకా. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 19 సర్గ సంపూర్ణం.